విశాఖ నుంచి విజయవాడకు రాకపోకలు సాగించేలా విమాన సౌకర్యాన్ని కల్పించేలా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అంగీకరించినట్లు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విమాన సర్వీసులు గత ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో నిలిచిపోయాయని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్లీ అవే సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్లో విశాఖ డివిజన్ను కొనసాగించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. దీంతో పాటు విశాఖ 5 విజయవాడల మధ్య ఆమోదించిన నూతన రైలు ఉదయం డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్ రైలు ప్రయాణికులు అందుబాటులో తీసుకున్నట్లు తెలిపారు. విశాఖ విమానాశ్రయంలో మరిన్ని విమానాలు రాకపోకలకు అవకాశం కల్పించాలని ఐఎన్ఎస్ డేగా అధికారులను కోరినట్లు తెలిపారు. రైల్వే డివిజన్ యథాతథంగా ఉంచాలి జోన్లో అని చెప్పేసి రైల్వే మినిస్టర్ గారిని కలవటం, ఆయన రిక్వెస్ట్ చేయటం, నాతో పాటు సాయిరెడ్డి గారు, నాతో పాటు ఒక 10 మంది ఎంపీలను కూడా వెళ్ళటం, అందరం కలిసి మేము వెళ్ళాం. దాని మీద రైల్వే మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించారు, పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కూడా కొన్ని విషయాలు ఆయన ముందుంచడం జరిగింది. అవి కూడా అన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన విశాఖపట్నం విజయవాడ వెళ్ళే ఫ్లైటు గత ప్రభుత్వం 23 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోవటం వలన వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు తొలగించడం జరిగింది ఫ్లైట్ని. ఆ ఫ్లైట్ మళ్ళీ పెట్టే విధంగా వాళ్ళతో మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళు మళ్ళీ రీషెడ్యూల్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆ టైం స్లాట్ ఏదైతే ఉందో ఈవినింగ్ 5:30 హైదరాబాద్లో బయలుదేరి 6:30 విజయవాడ వచ్చి మళ్ళీ 7కి విజయవాడలో బయలుదేరి 7:45కి వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి మళ్ళీ 8:15 బయలుదేరి 9 o'clockకి విజయవాడ వెళ్ళి అక్కడ 9:15కి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళే విధంగా వాళ్ళు షెడ్యూల్ తయారు చేశారు. మళ్ళీ నిన్న ఈవినింగ్ నేను పర్సనల్గా మళ్ళీ అలయన్స్ ఎయిర్ సిఎండి దగ్గర కలవటం, ఆయనతో మాట్లాడి విషయాలన్నీ తెలుసుకుని మళ్ళీ వెంటనే ఈరోజు ఉదయం నేవీ ఐఎన్ఎస్ డాగాకి వెళ్ళి వారితో మాట్లాడి వారి దగ్గర ఉన్న ఇబ్బందులు తెలుసుకుని అవన్నీ కూడా నేను ఒక స్లాట్ ఓకే చేసి మళ్ళీ సుబ్బయ్య గారితో మాట్లాడటం జరిగింది. మనకున్న ఇబ్బంది ఏంటంటే మన ఎయిర్పోర్ట్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అవటం వలన మనకి టైం స్లాట్ల విషయంలో వాళ్ళ పర్మిషన్తో చేయవలసి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మనకి ఏదైతే ఉదయం పూట మనకి గంటకి 10 ఫ్లైట్లు వచ్చే విధంగా వెళ్ళే విధంగా మనకి టైం స్లాట్ ఇచ్చారు.